బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. గత కొన్ని రోజులుగా మహేందర్ రెడ్డి నియామకంపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎటకెలకు దీనిపై గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సభ్యులు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం చర్యలు చేపట్టారు. కొత్తగా చైర్మన్ సభ్యుల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం మహేందర్ రెడ్డిని చైర్మన్ గా ప్రతిపాదిస్తూ గవర్నర్ ఆమోదానికి పంపింది. దీంతో గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ భార్గవ్, ఎటకేలకు చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకానికి సంబంధించి గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ గత కొన్ని రోజులుగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు వినిపిడతా ఉంది. సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఉండబోతున్నారని కూడా వార్తలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే దాదాపు 50 మందిలో ఒకరిని మాజీ డీజీపీ పేరు దాదాపు ఖరారు చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, నియమించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన గవర్నర్ దగ్గర తీసుకుపోయి పెట్టిందో కొద్దిసేపటి క్రితమే గవర్నర్ తమిళిసై సో ఈ ప్రతిపాదన ఆమోద ముద్ర కూడా వేసినట్టు కూడా సమాచారం. మరి దీని తర్వాత గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు పెద్ద ఎత్తున నిరాశలై ఉన్నారు. కాబట్టి పేపర్ లీకేజ్లు ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు అన్ని పోటీ పరీక్షల నేపథ్యంలో ఆ పేపర్ లీకేజ్లు కావచ్చు, రద్దులు కావచ్చు, సో చాలా నిరాశకు గురైన పరిస్థితి మనం చూసినాం గత ప్రభుత్వంలో. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొలువు తీరిన తర్వాత ఖచ్చితంగా విద్యార్థులకు పెద్దపీట వేయాలి, ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా నియమించాల్సిందే అని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. అదే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఆ లైన్ లో కూడా వీళ్ళు వెళుతున్నట్టు కూడా సమాచారం ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గవర్నర్ తమిళిసైతో కూడా కలిసినప్పుడు ఇదే టీఎస్పీఎస్సీకి సంబంధించిన చర్చ గవర్నర్ తమిళిసైతో జరిపినట్టు కూడా సమాచారం ఉంది. వీలైనంత తొందరగా ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు కేసీఆర్ నియమించాలని గవర్నర్ తో చర్చించినట్లు కూడా సమాచారం ఉంది. అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి లీకేజీలు కావచ్చు, రద్దులు కావచ్చు, కేసీఆర్ హయాంలో ఒక్కసారి కూడా గ్రూప్ 2 పరీక్ష నిర్వహించిన పరిస్థితి నెలకొందని కూడా చాలా మంది విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి గతంలో మనం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరగాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నట్టు కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ అనేది పెద్ద వ్యవస్థ కాబట్టి దాంట్లో చైర్మన్ తో పాటు సభ్యులు ఖచ్చితంగా ఎవరైతే రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను ఇందులో నియమించాలనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ ఉంది. అదే పద్ధతిలో ఒక ఐపీఎస్ క్యాడర్ అధికారిని మాజీ డీజీపీ పేరును కూడా నియమించినట్టు కూడా ఇక్కడ ఖరారైనట్టు తెలుస్తా ఉంది. గతంలో కేసీఆర్ హయాంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి డీజీపీగా పనిచేసిన పరిస్థితి నెలకొంది. కాబట్టి మహేందర్ రెడ్డి నియామకాన్ని కొంతమంది విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కొంతమంది తప్పుపడుతున్నారు. కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినాయి. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ తో పాటు ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరి అరెస్ట్ చేసిన రోజులు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు విద్యార్థులు. సో ఈ నేపథ్యం కొంత మహేందర్ రెడ్డికి ఇది సవాల్గా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 50 మందిలో ఒక మహేందర్ రెడ్డిని కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మహేందర్ రెడ్డి ఉండాలనే ప్రతిపాదనను గవర్నర్ తో చర్చించినట్లు కూడా తెలుస్తా ఉంది. నరేష్, భార్గవ్, మీరు చెప్పినట్టుగానే నిరుద్యోగుల్లో కొంత డీజీపీగా పనిచేశారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో, కాబట్టి కొంత నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉన్న పరిస్థితి కనిపించింది. మేధావుల్లో కూడా కొంత ఈయన మీద వ్యతిరేకత ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 600 మంది ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ కోసం అప్లై చేసుకుంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డినే సిఫార్సు చేయడానికి ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటో ఎందుకు సిఫార్సు చేయాల్సి వచ్చింది? ఎగ్జాక్ట్లీ పోలీస్ వ్యవస్థలో కావచ్చు, ఇటు పోలీసు ఆ సర్కిల్లో ఖచ్చితంగా ఒక కట్టుదిట్టమైన ఆఫీసర్ గా మహేందర్ రెడ్డికి పేరుంది. కానీ విద్యా వ్యవస్థ మీద కావచ్చు, ఇటు టీఎస్పీఎస్సీకి సంబంధించిన దీని మీద పెద్ద ఎత్తున అంటే ఆ లైన్ లో ఆయనకి అవగాహన లేదనే అంశాలు పెద్ద ఎత్తున సోషల్ సర్కిల్లో పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ఓ సక్సెస్ఫుల్ ఆఫీసర్ గా పోలీస్ వ్యవస్థలో మహేందర్ రెడ్డికి ఖచ్చితంగా ఒక పెద్ద పేరుంది కాబట్టి మాజీ డీజీపీ పేరుని ఇందులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా రాజకీయాలకు సంబంధం లేకుండా అదే విధంగా గతంలో ఐఏఎస్ లేదా ఐపీఎస్ కేడర్ ఈ
ఇందులో పనిచేసినటువంటి అధికారులను తీసుకుంటామని కూడా మొదటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అదే నేపథ్యంలో ఇప్పుడు ఐపీఎస్ క్యాడర్ కి సంబంధించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా కేటాయించడంపై పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతున్నారు. ఆయనకు కూడా పెద్ద సవాళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది గవర్నర్ అంటే కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేసిరు, రాస్తా రోకలు చేసిరు, దిష్టి బొమ్మలు సైతం తగలబెట్టారు. సో పోలీస్ వ్యవస్థ మీద కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరిగిపోయింది గత ప్రభుత్వంలో. సో కేసీఆర్ హయాంలో ఆయన డీజీపీగా ఉన్న పని మనం అందరం కూడా చూసాం. డీజీపీ ఉన్నప్పుడు విద్యార్థులపై లాఠీ చార్జులు కూడా చేపించిండు. ఇదంతా కూడా కొంతమంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే మహేందర్ రెడ్డికి ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ మీద అవగాహన లేదు అనే ఆ చర్చ కూడా విద్యార్థుల్లో నడిచింది, సోషల్ సర్కిల్లో కూడా నడిచింది. సో మొత్తానికి ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిగా నియమించిన తర్వాత కొంత మహేందర్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు కొత్తగా సవాలుగా మారిన పరిస్థితి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేయాల్సిందే. కాబట్టి ఇటు మహేందర్ రెడ్డికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యాశాఖ మంత్రి ఎవరున్నప్పటికీ ఆ సర్కిల్లో విద్యాశాఖకు సంబంధించిన ఆ టీం మొత్తానికి కూడా పెద్ద ఎత్తున తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు జరిపి ఖచ్చితంగా మిగతా సభ్యులను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారా, మరి ఏడాదిలో భర్తీ చేయకపోతే గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆచి తూచి ఇందులో సభ్యులను తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. నరేష్, మహేందర్ రెడ్డి ఖమ్మం జిల్లా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అక్కడే ఆయన మధిర నియోజకవర్గానికి సంబంధించి కిష్టాపురం గ్రామంలో జన్మించిన వ్యక్తి. సో ఇక్కడ ఒక రకమైన చర్చ కూడా జరుగుతుంది. ఈయన చైర్మన్ కావడానికి వెనక ఎట్లాంటి శక్తులు పనిచేశాయని. ఎందుకంటే మేధావులు ఒకవైపు కోదండరాం కూడా టీఎస్పీసీ చైర్మన్ అవుతారంటూ కూడా కొంత ఊహాగానాలు నడిచిన నేపథ్యంలో ఫైనల్గా అనుకున్నట్టుగానే మహేందర్ రెడ్డి పేరును సిఫార్సు చేసింది గవర్నమెంట్, ఆమోద ముద్ర కూడా లభించింది. సో దీని వెనక ఏదైనా ఉందా అంటే ఎవరైనా చేశారా? ఎగ్జాక్ట్లీ కొంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, రేవంత్ రెడ్డి కాబట్టి, సో కొంతమంది సోషల్ పొలిటికల్ సర్కిల్లో కూడా కొంత ప్రతిపక్ష పార్టీలో చర్చ జరుగుతా ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే ఎందుకు ఇందులోకి తీసుకోవాల్సి వచ్చింది? మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అంత అవగాహన విద్యావంతులైన వారు ఎవరు లేరా? ప్రొఫెసర్స్ లేరా? యూనివర్సిటీకి సంబంధించిన అందులో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్, టీచర్స్ వీళ్ళు ఎవరు లేరా? ఎందుకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీని వెనుక ఖచ్చితంగా రాజకీయం ఉందనే కోణంలో కూడా కొంతమంది అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా దీని మీద లైన్ తీసుకొని దీని మీద ఖచ్చితంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇంకా వేరే విధంగా కూడా ముఖ్యంగా గతంలో ఒకనొక దశలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళితో పాటు ఇటు కోదండరాం పేర్లు కూడా వినపడ్డాయి. ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కోదండరాం కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఈ టీఎస్పీఎస్సీ పదవి ఇస్తే వాళ్ళకి విద్యా వ్యవస్థ మీద కావచ్చు, ఈ టీఎస్పీఎస్సీ మీద కావచ్చు పెద్ద ఎత్తున వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిని నియమిస్తే, ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళని నియమిస్తే బాగుంటుందని కూడా ఇటు నిరుద్యోగుల్లో కూడా పెద్ద చర్చ జరిగింది, సోషల్ మీడియాలో కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో సడన్ గా ఒక కీలక పరిమాణం చోటు చేసుకుంది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు రావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా కూడా ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ, అంటే ఉద్యోగాలు లేవు, గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, చాలా మంది విద్యార్థులు సూసైడ్ కూడా చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. ప్రవళిక లాంటి నిరుద్యోగ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి సో ఇప్పుడు అలాంటి వాటికి ఖచ్చితంగా తావు లేకుండా ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా నియమించడమని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం అనేది దీనికి కొంత ఇబ్బందికరంగా ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు. సో చాలా మంది విద్యావేత్తలు, ప్రొఫెసర్స్, టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎందుకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు, ఆ రెడ్డి ఈక్వేషన్ ఎందుకని ఆ లైన్ లో కొంత విమర్శలు వచ్చిన నేపథ్యం కనిపిస్తా ఉంది. నరేష్, భార్గవ్, టీఎస్పీఎస్సీ రూల్స్ ప్రకారం 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈయనకి ఇప్పటికీ 61 సంవత్సరాలు, డిసెంబర్ 3వ తారీఖు అంటే ఇప్పటికీ 61 సంవత్సరాలు రన్ అవుతున్నాయి ఆయనకి. మన ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ 3వ తారీఖు వస్తే ఆయనకి 62వ సంవత్సరంలోకి పడతారు. ఈ లోపే ఇంత తక్కువ డ్యూరేషన్ ఉన్న వ్యక్తిని ఎంచుకోవడానికి ఎనీ పర్టికులర్ రీజన్? ఎగ్జాక్ట్లీ 11 నెలల్లో మాజీ డీజీపీ ఇప్పుడు నియమించబడ్డ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కొత్త చైర్మన్ గా నియమితులైంది. కాబట్టి 11 నెలల్లో ఆయన ఖచ్చితంగా ఆయనది పదవి అయిపోతుంది, ఆయన డేట్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే ఈ పదవితో మరి 11 నెలల తర్వాత మళ్ళీ కొత్త చైర్మన్ ని నియమించే అవకాశం ఉంటుంది. కాబట్టి 11 నెలల్లోపు
టిఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి ఏం చేస్తాడు, ఎలాంటి ఉద్యోగాలు తీసుకొస్తాడు, అంటే ఎలాంటి ఉద్యోగ కల్పన జరుగుతుందనే అంశాల గురించి కూడా చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా 11 నెలలు మాత్రమే టైం ఉంది ఇప్పుడు నియమించబడ్డ టిఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి. ఈ 11 నెలల్లో మరి ఎట్లా ఉద్యోగాలు భర్తీ చేస్తాడు, ఎట్లా ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ హయాంలో జరిగినటువంటి లీకేజీలు కావచ్చు, గ్రూప్ 1 రద్దులు కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. సో వాటినన్నింటినీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఖచ్చితంగా ఈ 11 నెలల్లో ఒక కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి విద్యార్థులకు సముచితమైన స్థానాలు కల్పించుకుంటూ నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అనే అంశాల గురించి కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే 61 సంవత్సరంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. 62 సంవత్సరాలు దాటిన తర్వాత టిఎస్పిఎస్సిలో ఖచ్చితంగా కొనసాగడానికి వీలుంటది. కాబట్టి 11 నెలల్లో ఏం చేస్తారు, ఎలాంటి సవాళ్లు, చాలా సవాళ్లు మహేందర్ రెడ్డి మీద ఉన్నాయని కూడా చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్ద సవాల్గా మారుతుందని చెప్పుకోవచ్చు నరేష్. భార్గవ్, ఇంతవరకు సభ్యులకు సంబంధించి ఎట్లాంటి డిసిషన్ తీసుకోలేదు. సభ్యుల నియామకం ఎప్పుడు జరగబోతుంది, ఎంతమంది సభ్యులను తీసుకునే అవకాశం? ఎందుకంటే దాంట్లో కూడా ఆల్మోస్ట్ 300 అప్లికేషన్లు ఉన్నట్టుగా తెలిసింది. ఈ సభ్యులను సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఏ ఈక్వేషన్స్ పాటిస్తారు? ఎగ్జాక్ట్లీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళసైతో భేటీ అయిండు. ఈ నేపథ్యంలోనే చాలా సేపటి వరకు గవర్నర్ తో చర్చలు జరిగినాయి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి మా ప్రభుత్వంలో జరగొద్దు, ఖచ్చితంగా టిఎస్పిఎస్సిని పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ తో పాటు మిగతా 10 మంది సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ 10 మంది సభ్యులు కావచ్చు, చాలా 300కు పైగా దరఖాస్తులు వచ్చినాయి. ఈ సభ్యులకు ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఎక్కడ కూడా పనిచేయని మనకి లేటెస్ట్ గా ఒక ఇన్ఫర్మేషన్ భార్గవ్, ఒక నిమిషం, మనకి లేటెస్ట్ గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ సభ్యులని నియామకం జరిగినది తెలుస్తుంది. వాళ్ళు అనిత రామచంద్ర రిటైర్డ్ ఐఏఎస్, పాల్వాయి రజనీ కుమారి, అమీనుల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావుని సభ్యులుగా అంటే సిఫారసు చేశారు. గవర్నర్ కూడా ఆమోదం లభించినట్టుగా తెలుస్తుంది. దీనిపై చెప్పండి, ఎవరు వీళ్ళంతా, ఏ ఈక్వేషన్ ప్రకారం తీసుకున్నారు? ఎగ్జాక్ట్లీ వీళ్ళందరూ కూడా మాజీ ఐఏఎస్ కి సంబంధించిన అధికారులు, విద్యా వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టే గవర్నర్ దీని మీద పెద్ద ఎత్తున పూర్తి విశ్లేషణ చేసి ముఖ్యమంత్రితో చర్చించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ని కలిసిండు. టిఎస్పిఎస్సి పై పూర్తి పెద్ద ఎత్తున విశ్లేషణ కూడా జరిగింది, చర్చ కూడా జరిగింది. మా ప్రభుత్వంలో ఖచ్చితంగా లీకులకు తావు లేకుండా, రద్దులకు తావు లేకుండా ఖచ్చితంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో చైర్మన్ తో పాటు సభ్యులను కూడా నియమించాల్సి వస్తుంది. కాబట్టి మాజీ ఐఏఎస్ లు ఇంతకు ముందు వరకు మీరు చెప్పిన పేర్లు దాదాపు ఖరారైపోయినాయి. ఆల్మోస్ట్ సభ్యులు కూడా ఒక లిస్ట్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర, గవర్నర్ తమిళసై దగ్గర కూడా ఆ లిస్ట్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సభ్యులు కన్ఫర్మ్ అయిపోయారు, టిఎస్పిఎస్సి చైర్మన్ కూడా కన్ఫర్మ్ అయిపోయారు. సో ఆల్రెడీ గడిచిన ప్రభుత్వంలో అనేక నోటిఫికేషన్లు ఇంకా రిజల్ట్ దశలోనే ఉన్నాయి, కొన్ని ఎగ్జామ్స్ ఇంకా కండక్ట్ కూడా చేయలేదు. వాటికి సంబంధించి డెసిషన్ ఉండబోతుందా మొదట, లేదంటే ముందుగా వీళ్ళు ప్రకటించినట్టుగా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇది చేస్తారా? ఎగ్జాక్ట్లీ గతంలో అంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిన్నరలో ఇప్పుడు సాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గతంలో ఎవరైతే డిఎస్సి 13,000 పోస్టులు వేస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిండు. కానీ కేసీఆర్ హయాంలో 5,000 ఉద్యోగాలు, 5,000 నోటిఫికేషన్లు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ వేసిండు. ఇటు గ్రూప్ 2 కు సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగులు కూడా సంవత్సరాల తరబడి యూనివర్సిటీలలో స్టడీ చైర్లు వేసుకొని కూర్చొని చదువుకున్నారు. సంవత్సరాల తరబడి కూడా చదువుకున్నా కూడా సో వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు, గ్రూప్ 2 రద్దుతో పాటు. సో ఎవరైతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా కొనసాగిస్తారు. కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండదు. వాళ్ళని కొనసాగించి ఎవరైతే కొత్తగా అంటే ప్రిపేర్ అవ్వడానికి రెడీ ఉంటారో వాళ్లకు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. పాతగా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రాసెసింగ్ వాళ్ళు కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పారో ఏడాదిలో అవి అయితే ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంటే 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ హయాంలో వీళ్ళేమో 150,000 ఉద్యోగాలకు పైగా మేము భర్తీ చేసినామని ఒకనొక దశలో కేటీఆర్ మాట్లాడుతున్నాడు, కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. సో ఇవన్నీ జరిగిన ఈక్వేషన్స్. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి, 150,000కు పైగా ఖాళీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఇప్పట్లో ఏడాది లోపు అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు అయ్యే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు నరేష్.
రైట్ భార్గవ్, మొత్తానికి అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం కన్ఫర్మ్ అయింది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సభ్యులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. సభ్యులు అనితా రామచంద్ర రిజైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే పాలవై రజనీ కుమారి, మరోవైపు అమీరుల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావు కూడా సభ్యులుగా ఉండబోతున్నారు. ఇక్కడ గడిచిన కాలంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, కానీ దానికి సంబంధించి ఎగ్జామ్ ఇట్లాంటివి కూడా కండక్ట్ చేయలేదు. గడిచిన ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ని మొదటగా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కొత్తగా ఈ 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి తదుపరి అంటే గడిచిన నోటిఫికేషన్ల నిర్ణయం తీసుకున్న అనంతరమే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.